నగరంలోని అప్పటి టీడీపీ ఏర్పాటు చేసిన పట్టణ నిరాశ్రయుల అతిథి గృహాన్ని గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా నిర్వీర్యం చేసిందని విజయనగరం నియోజకవర్గ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నిరాశ్రయుల అతిథి గృహానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతిని అందించారు. విజయనగరం కార్పొరేషన్ నిధులతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయనగరం పట్టణ నిరాశ్రయుల అతిథి గృహానికి గత 3 ఏళ్లుగా నిధులు విడుదల చేయటం లేదని, తక్షణమే నిధులు మంజూరు చేసి నిరాశ్రయులను ఆదుకోవాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందించారు. కలెక్టర్ అంబేద్కర్ కు సమస్యను సవివరంగా తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 2015వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల వసతి గృహానికి గత ప్రభుత్వంలో నిధులు విడుదల చేయడం ఆపేశారని, తద్వారా వసతి గృహంలో జీతాలు ఇవ్వలేక పలువురు ఉద్యోగాలను తొలగించారన్నారు. సమస్యను పరిశీలించి నగరపాలక సంస్థ నుండి నిధులు మంజూరు చేయించి నిరాశ్రయుల అతిథి గృహం నిర్వహణను మెరుగుపరచాలని కోరారు. ప్రతి పట్టణంలో ఒక నైట్ షెల్టర్ ఉండాలి అని తీర్మానించడం, అందులో భాగంగా విజయనగరంలో మరి నైట్ షెల్టర్ అనేది ఒకటి నిర్మించడం, అది 2015లో స్థాపించడం జరిగింది. గాంధీ పార్కు అంటే మన ఫైర్ స్టేషన్ పక్కనే అది నిర్వహణ చేపట్టడం జరిగింది. ఆ నిర్వహణ రెడ్ క్రాస్ సొసైటీ వారికి అప్పగించడం జరిగింది ఆ 2015లో. నాటి నుండి ప్రతి ఏటా మున్సిపాలిటీ నుంచి నిధులు సమకూర్చడం జరుగుతుంది. దానికి వాటి నిర్వహణకి, అందులో ఉన్న వాళ్ళకి భోజనానికి, అక్కడ ఎలక్ట్రిసిటీకి, ఇతర ఖర్చులకి. అయితే ఈ గవర్నమెంట్ లాస్ట్ పాలకవర్గం 2019 తర్వాత నుంచి ఇవాటికి కూడా ఆ నగరపాలక సంస్థ నుంచి నిధులు రాకపోవడం చాలా శోచనీయం. దానివల్ల కొంతమంది అక్కడ సిబ్బందిని తొలగించడం, నిర్వహణ సమర్థంగా లేకపోవడం జరుగుతుంది. కాబట్టి నగరపాలక సంస్థ నుంచి నిధులు మంజూరు చేయించి అది నిర్వహణ మరింత మెరుగుపరచాలని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడానికి వచ్చాము. గత అపోజిషన్లో మ్యాక్సిమము ఇంచుమించు ఒక 100 విడతల వరకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒకటి కూడా వాళ్ళు చేయలేదు గత ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం అంతకుముందు చేసిన తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తిగా నాశనం చేయడానికి సోలార్ని మూసారు, అన్నా క్యాంటీన్లు మూసారు. అలాగే ఏ మంచి పని అంటే ఆ మంచి పని వెంటనే మూసివేసే పరిస్థితి ఉంది. ఆఖరికి ఏంటంటే ఉదయం అంతా భిక్షాటన చేసుకొని రాత్రికి నైట్ షెల్టర్లో పడుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా మోసి వాళ్ళకి కూడా ఏ ఫెసిలిటీస్ ఇవ్వలేక 5 సంవత్సరాలు పాపం చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మేము మళ్ళీ కలెక్టర్ గారికి, అలాగే గతంలో కూడా మా పార్టీ లీడర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి ఇచ్చాం. వెంటనే మున్సిపాలిటీ నుంచి ఆ నిధులు విడుదల చేసి వాళ్ళందరికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.